వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేసియర్ను స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన భారత సైనిక చర్యకు సంకేతనామం ఆపరేషన్ మేఘదూత్. ఇది ఏప్రిల్ 13, 1984న భారత సాయుధ దళాలచే ప్రారంభించబడింది మరియు చరిత్రలో అత్యంత ఎత్తులో ఉన్న సైనిక కార్యకలాపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆపరేషన్ మేఘదూత్ నేపథ్యం: సియాచిన్ హిమానీ నదం హిమాలయాలలో తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ మరియు భారతదేశంలోని లడఖ్ మధ్య ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50°C పడిపోవడంతో ఇది భూమిపై అత్యంత శీతలమైన మరియు అత్యంత ఆదరించని ప్రదేశాలలో ఒకటి. ఇండో-పాక్ యుద్ధాలు మరియు 1972 నాటి సిమ్లా ఒప్పందం తర్వాత నియంత్రణ రేఖ ద్వారా హిమానీ నదం స్పష్టంగా గుర్తించబడలేదు. 1980ల ప్రారంభంలో భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాన్ని నియంత్రించడంలో ఆసక్తి చూపడం ప్రారంభించాయి. సియాచిన్ గ్లేసియర్పై నియంత్రణ సాధించేందుకు పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలని యోచిస్తోంది. అయితే భారత ఇంటెలిజెన్స్ దీనిని గుర్తించింది మరియు భారతదేశం ముందుగా చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆపరేషన్ ఏప్రిల్ 13, 1984న సియాచిన్ హిమానీ నదం యొక్క ఎత్తైన శిఖరాలను ఆక్రమించుకోవడానికి భారతదేశం ఆపరేషన్ మేఘదూత్ను ప్రారంభించింది. కుమావోన్ రెజిమెంట్, లడఖ్ స్కౌట్స్ మరియు ఇండో టిబెట్ను బోర్డర్ పోలీసుల నుండి యూనిట్లతో సహా భారతీయ దళాలు బిలాఫోండ్లా మరియు సియాలా వంటి వ్యూహాత్మక పాసులపై నియంత్రణను స్థాపించడానికి హిమానీ నదానికి చేరుకున్నాయి. కఠినమైన పరిస్థితుల కారణంగా ఆపరేషన్లో విస్తృతమైన లాజిస్టికల్ ప్లానింగ్ను కలిగి ఉంది. హెలికాప్టర్లను ఉపయోగించి సరఫరాలను వదిలివేయడం మరియు దళాలను తీవ్ర ఎత్తులకు తరలించడం జరిగింది. దాని ఫలితంగా భారతదేశం విజయవంతంగా సియాచిన్ హిమానీ నదంపై నియంత్రణ సాధించింది. ఇందులో అన్ని ముఖ్యమైన పర్వత మార్గాలు మరియు ఆధిపత్య ఎత్తులు ఉన్నాయి. ప్రతి దాడుల ద్వారా భారత బలగాలను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ అనేకసార్లు ప్రయత్నించింది. అయితే కీలక స్థానాలపై భారత్ తన నియంత్రణను నిలుపుకుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత: పాకిస్తాన్ను చైనాతో కలిపే కారాకోరం హైవేను సియాచిన్ పట్టించుకోనందున ఈ ఆపరేషన్కు అపారమైన వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంపై భారత్కు నియంత్రణను అందించింది. సియాచిన్ గ్లేసియర్పై భారతదేశం యొక్క నియంత్రణ ఈ ప్రాంతం ద్వారా చైనా మరియు పాకిస్తాన్ల మధ్య పాకిస్తాన్ సంభావ్య సంబంధాన్ని నిరోధించింది. ఈ ప్రాంతంలో భారతదేశం యొక్క రక్షణకు వ్యూహాత్మక లోతును జోడించింది. ప్రస్తుత స్థితి: సియాచిన్ వివాదం కొనసాగుతూనే ఉంది. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ హిమానీ నదంపై సైనిక ఉనికిని కొనసాగిస్తున్నాయి. అయితే ప్రారంభ ఆపరేషన్ నుండి భారతదేశం కీలకమైన ఎత్తులు మరియు హిమానీ నదం యొక్క మెజారిటీపై నియంత్రణను కలిగి ఉంది. సియాచిన్ ప్రాంతం సైనికులు ఎదుర్కొంటున్న విపరీతమైన సవాళ్లకు చిహ్నంగా మారింది. ప్రత్యక్ష సైనిక పోరాటాల కంటే కఠినమైన వాతావరణం మరియు విపరీతమైన వాతావరణం కారణంగానే ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. వారసత్వం: ఆపరేషన్ మేఘదూత్ భారతదేశానికి ఒక ముఖ్యమైన సైనిక విజయంగా పరిగణించబడుతుంది. ఇది ఆపరేషన్ నిర్వహించబడిన కఠినమైన భూభాగం మరియు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఆపరేషన్ వ్యూహాత్మకంగా కీలకమైన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో భారతదేశ ఉనికిని పటిష్టం చేసింది. ఆపరేషన్ మేఘదూత్ అనేది సియాచిన్ గ్లేసియర్ను స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం చేసిన విజయవంతమైన సైనిక చర్య.